వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో శ్రీదేవి బ్రెయిన్లో ఉట్టిన ఒక క్రియేటివ్ థాట్ ఏమన్నా అనుకోండి, బట్ నాది కాదు, వెనకటిది అనమాట. సో నాకేమైందంటే ఈ మన లంచ్ సెక్షన్ స్టార్ట్ చేశాక కూరగాయలు ఎక్కువ తెస్తున్నాము, పాడైతున్నాయి కొన్ని. ఈవెన్ మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టినా కూడా అంత నిలువ ఉండట్లేదు. నాకు ఎందుకు అది కరెక్ట్గా అనిపించట్లేదు, ఎందుకంటే కొంచెం తేమలాగా చెమ్మలాగా వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా గంతే. ఎన్నెన్ని ఫ్రిడ్జ్లో పెడతాం చెప్పండి? రోజుకు ఒక 10-11 వెరైటీస్ ఆఫ్ ఉండాలా, అన్ని వెరైటీలు ఉండాలా, అంత క్వాంటిటీ తెప్పియాలి. వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి తెప్పించినా సరిపోవట్లేదు అనమాట. ఎంత అంటే వారానికి ఒక 100 కిలోల పచ్చిమిరపకాయలు పడతాయి మనకు, అన్ని రకాలుగా వాడితే. అట్లనే కారం ఉంటుంది అనుకోని అంత కూరలు అట్లేమి ఉండదు. బట్ మా కన్జంప్షన్ ఇప్పుడు మళ్ళీ మజ్జిగ మిరపకాయలు వస్తాయి. ఇవన్నిటికీ మనకు ప్లేస్ సరిపోవట్లేదు, ఫ్రిడ్జ్లు సరిపోవట్లేదు, కంటైనర్లు నచ్చట్లేదు. కాబట్టి నేనే ఒక ఫ్రిడ్జ్ తయారు చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో వెనకటి కథలు మళ్ళీ కుండలుల్ల కూరగాయలు నిలవబెట్టుడు. అవి ఎంత బాగుంటాయంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కూరగాయలు ఒక టేస్ట్ పోతుంది ఎట్లయినా. సో అట్లా పోకుండా ఎట్లా తెచ్చినామో అట్లా మనకు వారం 10 రోజులు నిల్వ ఉండేటట్టు ప్లాన్ చేసిన. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మీ అందరికి చెప్తే చాలామంది రీసెంట్గా ఒక వెజిటబుల్ కూలర్ అనేసి సంహౌ ఒక బాక్స్ లాగా ఒక 50 kgs 100 kgs పట్టేది ఒకటి చూసిన మాట్లాడితే 50,000 చెప్పారు. అమ్మ 50,000కు ఒక 100 కిలోలే పడతాయి కదా, ఇదేదో నాకు 100 కిలోలు లెక్క 100 కిలోలు పట్టాలి నాకు. కాబట్టి చెప్పినా కదా, ఒక పచ్చిమిరపకాయలు 100 కిలోలు కొంటాము, దొండకాయలు ఒక 40 కిలోలు 50 కిలోలు కొంటాము, బెండకాయలు అయితే అవి కూడా 200 కిలోలు కొంటాం. ఎందుకంటే ఎన్ని వస్తే ఎన్ని అయితే ఫ్రై చేస్తే అట్లా అనమాట. సో ఇవన్నిటి కాదు, నేనే ఫ్రిడ్జ్, నేనే కూలర్, వాట్ ఎవర్ ఏమనుకోండి, నేను తయారు చేద్దామని డిసైడ్ చేసుకొని ప్రాసెస్ ఎట్లా చేసినామో ఒకసారి చూడండి. సో ఇవి కట్టి 3 రోజులు అవుతుంది, నీళ్లు కొడుతున్నాం. ఇది కూడా ఇటుకలు ఉంటే బాగుండు, మట్టి ఇటుకలు. ఎర్రిటికలు మాకు అంత తొందర దొరకలేదు. ప్లస్ ఇది ఉండే మెటీరియల్ అయినా పర్లేదు. లోపలంతా మంచి ఇసుక తెప్పించిన. కింద ఒక 4 ఇంచులు ఇసుక పోసి దాని మీద కుండలు పెట్టి, కుండల మధ్యలో అది పెట్టి, ఇంకొక ఐడియా ఉంది, క్రేజీగా ఉంది. అది చేసినాక మళ్ళీ చెప్తా. నేను వస్తా. ఇద్దరిద్దరు కాదు, టకటకట కాడ నింపి పెడుతుంటే గుజ్జుక రావాలి ఇక్కడ. స్వామి దూరం అంతటి ఒకటొద్దు, జస్ట్ ఇంత 3 ఇంచులు 4 ఇంచులు పడాలి. ఇక్కడ వచ్చి వస్తాం, అది జరుపుకుందాం. ఒక దగ్గర పోయక మళ్ళీ ఇక్కడ లాగాలి సంతోష్. ఇక్కడ పక్కకు వస్తే సరిపోతుందేమో. అది ఏదన్నా పారలాగా ఉండాలి కదా నీకు, ఓకేనా? నేను కుండ పెట్టి చూస్తాను వెంకట్రావుది. కుండ పెట్టి చూసి కుండ పైకి రావద్దు, మళ్ళీ కరెక్ట్గా నిండాలి. కుండలకు మూతలు దొరకలేవబ్బా. మా ఊరంక నుంచి తెప్పించిన కుండలని. మీకు ఇలాంటి కుండలు కావాలంటే చెప్పండి, అడ్రస్ ఇస్తా, కామెంట్ చేయండి. తక్కువ రేటుకు మీకు హైదరాబాద్లో దొరికేదంటే చాలా తక్కువ రేటు. నేను అబ్బాయి నంబర్ ఇస్తాను మీకు. మా ఊరు ఒక కుండలు తయారు చేస్తారు, మంచిగా పంపించండి. తెలుసా, ఒక వెహికల్ అరేంజ్ సెట్ చేసి కుండల ప్రైస్ ఎంత అయిందో అందులో సగం వెహికల్కి అయింది. అదొకటి. లోకల్ అయినా ఆడి నుంచి ఇటు తెచ్చుకుంటే గంతే పైసలు అయితే మనకు 1000-2000 లేని ఎవరు రారు. నా కుండల ప్లాన్ పని చేయని స్వామి. ఇట్లా
లేపాలి లోపల. ఆడ ఇంకోటి పడుతుందా? పడుతుంది. ఒక నిమిషం అటు పెట్టి ఇట్రా. ఇప్పుడు కుండ లేపాల. కొంచెం ఓపించుకొని మెల్లగా ఒకదానికి నెట్టుకుంటారా లేకపోతే. థ్యాంక్ యూ. ఎవరు మీది? ఇది పాలపల్లి కొలు వచ్చినాయి. స్వామి ఇది కరెక్ట్. వీడికి ఇట్లా ఉండాలా, ఇది పైకి తేలాల. సో ఇది ఇంతే, ఇది ఒక్కటే పెట్టుకొని ఇదంతా లెవెల్ పోయి ఫస్ట్ పోసినాకనే పెడదాం. జాగ్రత్త రాజు, పెట్టు. ఓ గోడ కానీయకు. బస్ ఒక లైన్ ఇది రాజు, ఒక లైన్ వదిలేద్దాం, ఆడనే సెట్ చేద్దాం. ఇంకోటి ఎక్కడికక్కడ ప్యాక్ అయితే దిగదేమో. ఈ ముయ్యము ఇసుక పడకుండా, అంటే మొత్తం నింపుతాం కదా, ఇసుక పడకుండా మోస్తున్నాం అంతే. సో ఒక లైన్ అయింది, ఇంకా 5 కావాలి ఇక్కడికి, ఇంకొక 3 కావాలి. దీనికి సరిపోయినాయి కదా. అరే ఇంకోనా ఇక్కడ పోసుకో. ఫస్ట్ ఇటు ఇంకోటి పడుతుంది, అది పడుతుంది. మూతలు ఇయ్యలేరబ్బా, మూతలు లేవంట, చేయలేదంట. చేసినాక ఇస్తాను కానీ ఎప్పుడు బట్ కొనుక్కొచ్చుకోవాలి ఇప్పుడు మేము మూతలన్నీ. సింగిల్ ఉన్నాయి అవి అన్నీ డబులే. మధ్యలో కొంచెం పడుతుంది కదా, ఇక బాగానే పడుతుంది. ఇసుక అంత వేసినాక తీస్తాం. వీటిని తీసి మళ్ళీ మట్టివి కుండలో పళ్ళలో తెచ్చి అందులో కొన్ని నీళ్ళు పోసి పెడితే ఇంకా ఫుల్ పనిచేస్తుంది. అది ఒక్క కూరగాయ వాడిపోవద్దు. వాడిపోవడము పడేయడం పక్కన పెడితే కర్రీ వండినప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, అది రాదు. కొంచెం వడలిపోయినా కొంచెం ఇదైనా మనం ఎంత సార్ట్ అవుట్ చేసేసినా కూడా ఆ టేస్ట్ పోతుంది. అది వద్దనమాట. ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉంటే కూరగాయలు ఊగి ఉప్పు కారం వేసినా కమ్మగా ఉంటుంది. అది నా టార్గెట్. చూసిరా ఎంత చెమటలు పడ్డాక పనిచేస్తుంది శ్రీదేవి. కొంచెం ఆలోచించి లోపల వేయండి, మళ్ళీ బయట ఊడ్చే పని పెట్టకండి. అక్కడ 4 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు, మధ్యలో 2-3 ఇంచులు, 4 ఇంచులు ఆల్మోస్ట్ అట్లా వదిలిపెట్టినాం. అంటే కుండ కూడా తగిలియలేదు, కుండను గోడకు తగిలియలేదు, మొత్తం చల్లగా ఉండాల, అది లెక్క. సో ఇదన్నమాట. మా ఊరి కుండలు తెచ్చి ఇసుక పోసి ముద్దుగా పెట్టి ఇట్లా ఫ్రిడ్జ్ చేసుకున్నాం అనమాట. మా ఫ్రిడ్జ్ మీకు ఎట్లా నచ్చింది చెప్పండి. సో మనం అప్పుడెప్పుడో చేసిన వీడియో చాలా వైరల్ అయింది. బట్ ఇంత పెద్ద కుండలు పెట్టి ఎంత బాగా చేసుకుంటున్నాం కదా. సో కూరగాయలని ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఇండస్ట్రియల్ కమర్షియల్ లెవెల్లో కూడా ఇట్లా జాగ్రత్త చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మూతలు ప్లాస్టిక్ మూసిండ్రని ఎవరు కామెంట్ చేయకండి. మూతలు తీసేస్తాం, మట్టి కుండలు పెడతాం, దాంట్లో నీళ్లు పోస్తాం, ఇంకా బెటర్గా చేస్తాం. బాయ్.